బట్టి బిడ్డలైన వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి కొన్ని మాటలను ధ్యానించుకుందండి. చక్కగా మీ దగ్గర ఉన్న బైబిల్ని తీసి చెబుతున్న ప్రతి వాక్యము శ్రద్ధగా చూడండి, ఆసక్తి కలిగి ఆ వాక్యం యొక్క విలువ విశిష్టత ఏంటో మీకు అర్థమైంది. కీర్తనలు 56వ కీర్తన. కీర్తనలు 56వ కీర్తన 3వ వచనాన్ని నేను చదువుతాను. నాతో పాటు అందరూ బిగ్గరగా ఆ విషయాన్ని చెప్పటానికి ప్రయత్నం చేయండి. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. చాలు. భక్తుడు తన జీవితంలో, తన బ్రతుకులో, తను జీవిస్తున్న జీవిత కాలంలో తనకెదురవుతున్న అనుభవాలలో నుండి ఇదొక విలువైన మాటను రాయించి పెట్టిండు. ప్రతి మనిషికి ఒక భయం అనేది ఏదో ఒకటి వెంటాడుతూనే ఉండిద్ది. లేచిన దగ్గర నుంచి ఆ దినాన్ని ముగించేంత వరకు ఏదో ఒక భయం ఒక మనిషిని వెంటాడుతూనే ఉండిద్ది. కొంతమందికి భయము కొన్ని నెలలు ఉండిద్ది, కొన్ని సంవత్సరాలు కూడా ఉండిద్ది, కొన్ని దినాలు కూడా ఉండిద్ది. అనారోగ్యంతో భయపడేవారు కొందరు, కుటుంబ సమస్యతో భయపడుతూ బ్రతికేవారు కొందరు, పిల్లల్ని చూసి భయపడేవారు కొందరు. వాళ్ళు జీవిస్తున్న జీవితాన్ని బట్టి, వాళ్ళ నడవడికలను బట్టి సరైన మాదిరిలో జీవించినప్పుడు ఆ కోణంలో భయపడేవారు కూడా లేకపోలేదు. ప్రతి మనిషికి ఏదో ఒక భయం అనేది వెంటాడుతూనే ఉండింది. అయితే ఒక క్రైస్తవుడు భయము సంభవించినప్పుడు, ప్రభువుని ఎరిగానని చెప్పబడుతున్న ప్రతి విశ్వాసి జీవితంలో, క్రీస్తుని ఎరిగి బ్రతుకుతున్నటువంటి కుటుంబాలలో కలిగి ఉండాల్సిన మంచి లక్షణం ఏంటయ్యా అంటే, ఇదిగో ఈ భక్తుడు చెబుతున్నాడు, నా జీవితంలో ఎన్నో రకాల భయాలు నన్ను వెంటాడాయి. కుటుంబము నుంచి భయము, శత్రువు నుంచి భయము, ఇరుగు పొరుగు వారి నుంచి భయము, రోగమనే భయము, ఎన్నో రకాల భయాలు నా జీవితంలో వెంటాడిని. అయితే భయము ఎప్పుడైతే నాకు సంభవిస్తుందో, భయము ఎప్పుడైతే నన్ను కృంగదీస్తుందో, భయము ఎప్పుడైతే నన్ను నిలవనివ్వకుండా చేస్తుందో, భయము ఎప్పుడైతే నాకు సమాధానము లేకుండా చేస్తుందో,
భయము ఎప్పుడైతే నన్ను నిలవనివ్వకుండా చేస్తుందో, భయము ఎప్పుడైతే కనీసం సంతోషము కూడా లేకుండా చేస్తుందో, ఆ సమయములో, ఆ దినాన భయము నాలో ఉన్నా కానీ, భయము నన్ను భయపెడుతున్నా కానీ, ఆ భయము నా జీవితానికి కలిగిన దినమున నేనేం చేస్తున్నానంటే నా దేవునిని ఆశ్రయిస్తూ బ్రతుకుతున్నాను. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెబుదాం. భయము కలుగుతున్న దినమల్లా భక్తుడి జీవితంలో ఎన్నో రకాల భయాలండి. కుటుంబంలో నుంచి భయం, కన్న బిడ్డల నుంచి భయం, భార్య నుంచి భయం, శత్రువు నుంచి భయం, ఎన్నో రకాల భయాందోళన ఈ భక్తుడు ఉన్నాడు. అయితే భయము సంభవిస్తున్న దినమునాడంట, ఆ భయం ఉందని తెలిసిన, ఆ భయము కలిగిన నాడంట కృంగిపోకుండా, కృషించిపోకుండా, నలిగిపోకుండా, ఆ భయము తనను చంపేసిద్దన్న సంగతి తనకు తెలుసు కాబట్టి ఆ భయానికి పునాది వేయకుండా, ఆ భయానికి నీరు పోయకుండా, ఆ భయానికి ఎరువేయకుండా భక్తుడు ఏం చేస్తున్నాడంటే, భయము కలుగుతున్న ప్రతిసారి ఏ విషయంలో అయితే భయం కలుగుతుందో, ఏ విషయంలో అయితే కృంగిపోతున్నాడో, ఏ విషయంలో అయితే నలిగిపోతున్నాడో, ఆ ప్రతి క్షణమంట భక్తుడు ఏం చేస్తున్నాడంటే, నేను నమ్మిన దేవుని యందు, నేను నమ్ముకున్న నా దేవుని యందు నా భయము కలిగిన ప్రతి దినము నాడు నేనేం చేస్తున్నానంటే మనుష్యులను ఆశ్రయించకుండా, స్తోత్రం చెబుదామా, మనుష్యులను ఆశ్రయించకుండా, మనుష్యుల వైపు చూడకుండా, మనుష్యుల మీద ఆధారపడకుండా, నేను నమ్మిన దేవుడు నా యందు ఉన్నాడని విశ్వాసం ఉంచి నాకు భయము కలుగుతున్న ప్రతి దినమున నేను నా దేవుణ్ణి ఆశ్రయిస్తూ బ్రతుకుతున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయించటం అంటే ప్రార్థన, ఆశ్రయించటం అంటే విశ్వాసం, ఆశ్రయించటం అంటే ధైర్యం. చూడండి, ఆశ్రయించటం అంటే విశ్వాసము, ఆశ్రయించి బ్రతకటం అంటే ప్రార్థన కలిగి జీవించటము, ఆశ్రయించి బ్రతకటం అంటే ధైర్యము కలిగి బ్రతకటము. భయము ఉన్నప్పటికీ, ఎన్నో రకాల భయాలు తన జీవితంలో ఎదురవుతున్నప్పటికీ తాను నేర్చుకున్న ఒక మంచి ప్రార్థన జీవితం ఏంటంటే, భయపెడుతున్న వారు ఎదురుగా ఉంటే భయపడటాన్ని బట్టి కృంగుదల ఎక్కువైద్ది కాబట్టి, భయమే నీ జీవితంలో ఎన్ని రకాల భయాలే ఉన్నా కానీ జాగ్రత్తగా వినాలి. ఏ విషయంలో నువ్వు భయపడ్డా కానీ, అది ఆరోగ్యమా, అనారోగ్యమా, అప్పుల భారమా, శత్రు భయమా, ఇరుగు పొరుగు వారి భయమా, కన్నవారి భయమా, కట్టుకున్నవారి భయమా, ఎటు విధమైన భయమే నేను నిలవని పరిస్థితులు ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో భక్తుడి వల్లే భయము కలుగుతున్న దినాన నాడు ప్రభువును ఆశ్రయించి నువ్వు బ్రతకటం నేర్చుకో. భయపడొద్దు. భయపడటాన్ని బట్టి కలిగేది ఏమిటయ్యా అంటే, ఉరి అని ఉండిద్ది ఒక దగ్గర, ఉరి కలిగిద్దంట. భయపడటాన్ని బట్టి కలిగేది ఏమిటయ్యా అంటే నీరసం. భయపడటాన్ని బట్టి కలిగేది ఏమిటయ్యా అంటే అవిశ్వాసం. భయపడటాన్ని బట్టి కలిగేది ఏమిటయ్యా అంటే నిరీక్షణ లేని జీవితం. అందుకే భక్తుడు ఏ విధముగా ధైర్యముతో ఒక మాట మాట్లాడుతున్నాడో, భయపడుతున్న దినము నాడు, ఈరోజు నాకు భయం కలిగింది దినము అనుంది అక్కడ. నాకు భయము సంభవించు దినమునా ఈరోజు నాకు భయం కలిగింది. అయితే ఈ భయం కలిగినాడు, నాకు కలిగిన భయం ఎందుకు కలిగిందా అని నేను మనుషులకు చెప్పుకోవట్లేదు, నేను మనుషులతో పంచుకోవట్లేదు. ఇదిగో ఈ రోగం నన్ను కృంగదీస్తుంది, ఈ వ్యాధి నన్ను లేవనివ్వట్లేదు, నా కుటుంబంలో నా భర్తను బట్టి నేను ఇలా కృంగిపోతున్నాను, నా భార్యను బట్టి నేను ఇలా కృంగిపోతున్నాను, నా పిల్లల్ని బట్టి నేను ఇలా నలిగిపోతున్నాను,
అప్పుల వారు చేయబట్టి నేను తలెత్తుకోలేకపోతున్నానని మనుషుల్ని ఆశ్రయించి చెప్పుకోవట్లేదు భక్తుడు. తనకు కలుగుతున్న ప్రతి భయము కలుగుతున్న ప్రతి దినాన ప్రతిరోజు అంట ప్రభువుని ఆశ్రయిస్తూ బ్రతుకుతున్నాడంట. హల్లెలూయా. మరలా చెబుతున్నాను, ఆశ్రయించటం అంటే ప్రార్థన కలిగి ఉండటం, ఆశ్రయించి బ్రతకటం అంటే ధైర్యం కలిగి ఉండటం, ఆశ్రయించి బ్రతకటం అంటే విశ్వాసం కలిగి ఉండటం. ఇదే భక్తుడు ఒక మాట అంటాడు చూడండి, కీర్తనలు 23వ కీర్తన చూడండి ఒకసారి, 4వ వచనం చదవండి. 23వ కీర్తన చూడండి అందరూ, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చక్కగా 23వ కీర్తన 4వ వచనాన్ని చూడండి. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయముకు నేను భయపడను. దేనికి భయపడనంటున్నాడంటే, నీవు నాకు తోడై ఉన్నందున నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నదంట. బిగ్గరగా స్తోత్రం చెబుదాం. గాఢాంధకారపు లోయలో అనుభవాలే నాకు ఎదురైనా, గాఢాంధకారపు లోయలోనే నేను సంచరిస్తున్నానన్న సంగతి దావీదుకు తెలుసు. గొర్రెలను మేపుకుంటున్న దినాలలో ఒక గొర్రె తప్పిపోయి కారడుగు చీకటిలోకి వెళ్ళిపోయింది. గాఢాంధకారపులోకి పోయి అరుస్తూ ఉంది అది. దానిని తీసుకొద్దామని పోయాడు దావీదు. ఆ గొర్రెని వెతుక్కుంటూ ఆ చీకటిలో సంచరిస్తున్న గొర్రెని తీసుకొని వద్దామని ఆ గాఢాంధకారపు లోయలోకి పోయి సంచరిస్తున్న వేళలో అపవాదిగాడు ఎగతాళి చేస్తున్నాడు దావీదుని. సాతానుగాడు ఎగతాళి చేస్తున్నాడు దావీదుని. సాతానుగాడు భయపెడుతున్నాడు చీకటిలో. లోయలో అంటే చీకటి దేనికి సాదృశ్యమయ్యి అంటే సాతానుకు సాదృశ్యం. ఇప్పుడు ఈ సాతాను దావీదుని ఎంత శోధించినా కానీ, తన జీవితంలో ఎన్ని రకాల శోధనలే దావీదు జీవితంలో కలిగినా కానీ, చీకటి లాంటి అనుభవాలే ఎదురైనా కానీ, ఏవండి కొన్నిసార్లు అందరూ అంటారు, ఒక్కొక్కసారి చీకటి అనుభవంతో బ్రతకాల్సి వచ్చింది. ఎవరు లేనట్లుగానే కృంగిపోవాల్సి వచ్చింది. అర్థం చేసుకునేవారు అర్థం చేసుకోవట్లేదని కృంగుదల, ప్రేమించేవారు అర్థం చేసుకోవట్లేదని కృంగుదల, నమ్మి ప్రేమించినందుకు కనీసం అర్థం చేసుకోవట్లేదన్న మనస్తాపానికి గురవుతా ఉంటారు. ఇటింట్లో నుంచి బయట నుంచి. దావీదు గాఢాంధకారపు లోయలోకి వెళ్ళి చీకటిలో సంచరిస్తున్నాడు. సాతాను శోధిస్తుంది. అయితే దావీదు అనే మాట ఏంటో తెలుసా? ఇదిగో గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కానీ నేను దేనికి భయపడనంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి భయపడనంటున్నాడంటే అక్కడ ఏమంటుండు? నీవు నాకు తోడై ఉన్నందున. స్తోత్రం చెబుదామా, మంచిగా చెబుదామా. దేనికి భయపడట్లేదంట దావీదు? నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి, నీవు నాకు తోడై ఉన్నావు కాబట్టి నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఏం చేస్తుందంటే ఆదరిస్తుంది. హల్లెలూయా. కాబట్టి భయము ఎన్ని రకాలుగా నీ జీవితంలో ఉన్నా కానీ, ఎటువంటి రకమే భయమే నిన్ను కృంగదీసినా కానీ, ఏ విధమైన భయమే నిన్ను నలిగిపోయే అనుభవాలలో పెట్టినా కానీ, ఆ భయము కలుగుతున్న దినము నాడు నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని ఏమిటంటే, ఇదిగో ఏ శోధనలు నువ్వు ఉన్నా, సాతాను శోధనే నీ జీవితంలో కలిగినా, అనారోగ్య సమస్యతోనే నువ్వు ఉన్నా, అప్పుల బాధతోనే నువ్వు వేధించబడుతున్నా, ఇంకెటువంటి రకమైన భయమే ఒకవేళ నీ జీవితంలో ఉన్నా కానీ, నా పిల్లలు చూస్తే ఇలాగే ఉన్నారు, వాడు ఒక ప్రయోజకుడు కావట్లేదు, ఆ పిల్లలు ఒక ప్రయోజకురాలు కావట్లేదు, నా కుటుంబం చూస్తే ఎక్కడేసిన గొంగళాలుగా అలాగే ఉండిపోయింది,
అందరు పురుషులు బాగున్నారు, నా ఇంట్లో యజమానుడే ఇలా తయారైపోయిండని ఒకవేళ నువ్వు కృంగిపోతున్న అనుభవాలలోనే నువ్వు ఉన్నా కానీ, ఇదిగో దావీదు చెబుతున్న మాట, నువ్వు కృంగిపోకుండా, నువ్వు కుమిలిపోకుండా, ఇదిగో నువ్వు ఆశ్రయిస్తున్న దేవుని యందు నమ్మిక ఉంచి, దేవుని యందు నిరీక్షణ ఉంచి, ఆయనను నువ్వు నమ్ముకునే ఎడలా, ఆయనను నువ్వు ఆశ్రయించిన ఎడలా, గాఢాంధకారపు లోయలాంటి అనుభవాలు నీ జీవితంలో కలిగినా కానీ ఏ అపాయమును నా దేవుడు నీ చెంతకు రానివ్వడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యము చాలా ప్రాముఖ్యమైంది. ఇదే దావీదు ఇంకొక మాట అంటాడు చూడండి, 27వ కీర్తన తీయండి, 27వ కీర్తన 3వ వచనం చదవండి. 27వ కీర్తన 3వ వచనం, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. స్తోత్రం చెబుదామా, బిగ్గరగా చెబుదామా. మీ కుడి చెయ్యి ఇలా ఇలా గుండె మీద పెట్టుకోండి. అందరూ కళ్ళు మూసుకొని మీ కుడి చేతిని చక్కగా మీ గుండె మీద పెట్టుకొని మీ ఎడం చేయిని పైకెత్తి చక్కగా మనస్ఫూర్తిగా నేను చెప్పే మాట చెప్పండి. నాతో యుద్ధము చేయుటకు ఎంత దండు దిగినను, ఎంతమంది దిగినను, ఏ శత్రువే దిగినను, ఏ అపవాదే ఎదురు చూసినను నా హృదయము భయపడదో. దేవుడు ఎదుట తన జీవితాన్ని వ్యక్తపరుచుకుంటున్నాడు. దేవుని ఎదుట ఒక మంచి తీర్మానంతో ముందడుగేస్తున్నాడు దావీదు. తన జీవితంలో భయం ఉంది, దండు దిగింది. ఫిలిష్తీయులు విపరీతమైన యుద్ధముతో ఎదురవుతున్నారు. శత్రువు భయంకరమైన ఖడ్గాలు ధరించుకొని యుద్ధము చేయటానికి వస్తున్నారు. ఆపదలు ఎన్నో అలుముకొని ఉన్నాయి దావీదు చుట్టూ. నిరుత్సాహపరిస్తే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి దావీదు చుట్టూ. కృంగదీసే మనుష్యులు ఎంతోమంది ఉన్నారు దావీదు చుట్టూ. అయితే దావీదు నిరీక్షణ అంతా ఏమిటంటే, నేను నమ్మిన నా దేవుని యందు నిరీక్షణ ఉంచాను కాబట్టి ఎంతమంది దండే నా ఎదురుగా దిగినా కానీ, ఎన్ని రకాల సమస్యలే నా ఇంటిలో ఉండాలే కానీ, నా ఇంటి నుంచే, నా బయట నుంచే, సంఘము నుంచే, ఇరుగు పొరుగు వారి నుంచే ఎన్ని రకాల యుద్ధాలే, మాటలే నాకు ఎదురైనా కానీ నా హృదయము నా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నది గనక, నా హృదయము నా దేవునిని ఆశ్రయించి ఉన్నది గనక నేను భయపడనంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పక్కన ఒక మాట ఉండింది, నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ఏమంటాడు? యుద్ధము రేగినను ఆ విషయములో నేను మాత్రం నా ధైర్యాన్ని విడిచిపెట్టదలుచుకోలేదు. ఈరోజు ఎందుకు చాలామంది బలహీనులైపోతున్నారయ్యా అంటే, క్రైస్తవులు సమస్యను చూసుకొని ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు, బాధను చూసుకొని ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు, కష్టాన్ని చూసుకొని ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు, ఎదురవుతున్న బలహీనతలను చూసుకొని ధైర్యమును విడిచిపెడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అధైర్యం ఏం చేస్తుంది అయ్యా అంటే, భక్తిలో నుండి పడేస్తుంది, ప్రార్థనల నుండి పడేస్తుంది, విశ్వాసంలో ఎదగనివ్వట్లేదు. ఇప్పుడు ఆ అధైర్యమే మనిషిని కృంగదీస్తుంది, ఆ అధైర్యమే మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది, ఆ అధైర్యమే విశ్వాసములు ఎదగనివ్వట్లేదు. అందుకే దావీదు అంటున్నాడు కదా, నా ఎదురుగా యుద్ధము రేగినా కానీ, 10,000 మంది దండెత్తి నా మీదకి మోహరించినా కానీ, ఇంకొక దగ్గర అంటాడు ఆ మాట, 10,000 మంది దండెత్తి నా మీదకు మోహరించినా కానీ నేనెంత మాత్రము భయపడనంటున్నాడు. స్తోత్రం చెబుదాం.
మంచిగా చెప్పాలి మీరు. ఈ మాట చాలా విలువైంది. అధైర్యము ఎదగనివ్వదు. ధైర్యం ఏం చేసిద్దో తెలుసా? ప్రార్థనలో ఎదగనిచ్చేది, దేవుని ఎదుట నిలబెట్టిద్ది ధైర్యం. అధైర్యం ఏం చేసిద్దయ్యా అంటే మంచం మీదే పడుకోబెట్టిద్ది, మంచానికి బానిసం చేసిద్ది అధైర్యం. అదే ధైర్యం కలిగి ఉన్నవనుకో, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను మర్చిపోవుటకు అసమన్నుడు కాదు, నా దేవుడు నన్ను మర్చిపోయే సమర్థుడు కాదు. ఈరోజు నాకు రోగం వచ్చిందని, బాధ ఉందని, వ్యాధి ఉందని, బలహీనత ఉందని, నా దేవుని ఆశ్రయించినంత మాత్రాన నన్ను త్రోసివేసేవాడు కాదాయన అని ఒక నిరీక్షణ కలిగిన ధైర్యముతో నువ్వు బ్రతుకుతూ జీవించాలి. ధైర్యముతో నువ్వు ప్రార్థన చేయాలి, ధైర్యముతో నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి, ధైర్యముతో నువ్వు నిరీక్షణ ఉంచాలి, ధైర్యముతో ప్రభువుని నమ్ముకొని నువ్వు బ్రతకాలి. అదుగో ఆ సమయంలో ఎంతమంది యుద్ధపు మాటలే నీ మీదకు రేగినా కానీ ధైర్యము విడువని కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ధైర్యము చాలా ప్రాముఖ్యమైనది బిడ్డలారా. అందుకే అంటున్నాడు భక్తుడు, నాకు భయము సంభవించు దినమున నేను నిన్ను ఏం చేస్తున్నంట? ఆశ్రయిస్తుండు. మీరు మర్చిపోతున్నారు వాక్యాన్ని. ఏం చేస్తున్నంట? ఏం చేస్తుండు? బిగ్గరగా చూద్దాం, ఇంకా గట్టిగా చెప్పండి. ఆశ్రయిస్తున్నాడు. ఆశ్రయించటం అంటే ప్రార్థన చేస్తున్నాడు, విశ్వాసం కలిగి ఉంటున్నాడు, ధైర్యము కలిగి ఉంటున్నాడు. నీతో ఎంతమంది వాదించినా భయపడొద్దు, నీతో ఎంతమంది తిరస్కారంగా మాట్లాడినా భయపడొద్దు, నువ్వు పనికిరాని దానివన్నా నువ్వు భయపడొద్దు, నువ్వు పనికిరాని వాడివరా అన్నా నువ్వు భయపడొద్దు, నీ బ్రతుకేంటి, నీ జీవితం ఏంటి అన్నా నువ్వేం కృంగిపోవద్దు. దావీదుని అలా ఎంతోమంది తృణీకరించారు, హేళన చేశారు. అయినా దావీదు ఉంచిన నిరీక్షణ ఏంటో తెలుసా? నేను నమ్మిన దేవుడు, నేను ఆశ్రయించిన దేవుడు ఏదో ఒకరోజు నాకు ఒక ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వకపోడా, నేను ఆశీర్వదింపబడకపోనా, నా జనుల ఎదుట దేవుడు నన్ను గొప్ప చేయడా అన్న ఒక నిరీక్షణ జీవితం, ప్రార్థన జీవితాన్ని తాను కలిగి ఉన్నాడు. కాబట్టి గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిన అనుభవాలలో దావీదు ఉన్నా కానీ, లోయ అంటే చీకటి, చీకటికి సంబంధమైన అనుభవాల్లో ఉన్నా కానీ, అపవాది శోధిస్తున్నా కానీ, మనుష్యులు నలిగిపోయే మాటలే అన్నా కానీ, తల్లిదండ్రులు ఏమండి బాధపరిచే మాటలే అన్నా కానీ, వాస్తవానికి దావీదు ఎప్పుడో పురుగుల మందు తగి చావాలా గొర్రెలు కాసుకునేటప్పుడు. కానీ దావీదు నిరీక్షణ ఏంటంటే, ఆ ధైర్యాన్ని గనక నా జీవితంలో తెచ్చిపెట్టుకుంటే నా దేవుని నామానికి అవమానం కలిగిద్ది. కాబట్టి చిన్న చిన్న వాటికి ధైర్యమును కోల్పోకుండా, అధైర్యాన్ని నా జీవితానికి తెచ్చిపెట్టుకోకుండా, ఎన్ని రకాల బాధలే కష్టాలే నా జీవితంలోకి వచ్చినా నా దేవునిని ఆశ్రయించిన నాడు, నా దేవుని నమ్ముకొని బ్రతికిన నాడు, నా దేవుని మీద సమస్త భారాన్ని వేసి నేను నడిచిన నాడు, ప్రతి యుద్ధమును నా పక్షాన నా దేవుడు చేస్తాడు, నా పక్షాన పోరాడతాడు, నాకు కృపనిస్తాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను బాగు చేస్తాడు అన్న నిరీక్షణతో బ్రతుకుతున్నాడు దావీదు. మనుషుల్ని ఆశ్రయిస్తే సిగ్గు కలిగిద్ది, అదే దేవుణ్ణి ఆశ్రయించావనుకో మేలు కలిగిద్ది. నీ కష్టమంతా దేశపై మనుషులతో చెప్పటాన్ని బట్టి నీవే ఒకరోజు తలెత్తుకోకుండా అయిపోయిద్ది. అదే దేవుని మీద ఆధారపడి దేవుని యందు నిరీక్షణ ఉంచి, ఏవండి దేవుని యందు ఒక ప్రార్థన అనుభవం కలిగి నీ ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి వేదనను ప్రభుతో చెప్పుకోవటానికి నువ్వు ఇష్టపడాలే కానీ, ఇదిగో ఎన్ని రకాల అపాయాలే నీ జీవితంలోకి వచ్చినా కానీ ఏ అపాయానికి భయపడని గుండె ధైర్యమును దేవుడు నీకు ఇచ్చునుగాక.
మనుషులు చెబుతారు, లేనిపోని మాటలు ఎన్నో చెబుతారు, కృంగిపోయే మాటలు చెబుతారు. నేను కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కొంతమంది మాటలు ఏంటంటే బాధ వేస్తుంది. నా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నమ్మిన వారే, సొంత సహోదరుడు అనుకున్న వాడే, ఏమండి, ప్రేమించిన వ్యక్తులే ఎన్ని రకాల మాటలు, ఎన్ని రకాల అవమానాలు, నిందలు మోపుతున్నారు. వాటిని విన్నప్పుడు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వాటిని విన్నప్పుడు నాకు బాధ కలుగుతుంది. వాటిని చెబుతున్న వారి నోట్లో నుంచి ఆ మాటలు వస్తున్నప్పుడు ఎంతో కృంగిపోయే మాటలు, లేనిపోని నిందలు, అవమానాలు, లేనిపోని అభండాలు. సేవకులే, ప్రేమించిన వారే తెలియని నేరాలను మోపుతున్నారు నా మీద. అయినా కానీ నా నిరీక్షణ ఏంటో తెలుసా? నా ధైర్యం ఏంటో తెలుసా? నా మీదకి యుద్ధము రేగినా కానీ దావీదు అంటున్నాడు, నా ధైర్యమును విడవకుండా నా దేవుని పనిలో నేను సాగుదునుగాక. అప్పుడే దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఎన్నో చెబుతారు, ఏవో పుట్టిస్తారు, ఎన్నో ఎదురైతి, చేదు అనుభవాలు ఎన్నో ఎదురైతి జీవిత యాత్రలో. ఎన్నో కుక్కలు మరుగుతాయి రోడ్ల మీద. కొన్ని కుక్కలకి పని ఉండదు, పాడుండదు, తింటాయా మెదలకుండా ఉండగా మరుగుతూనే ఉంటాయి. పోయేవాడిని చూసి మరుగుతూ ఉంటాయి. అలాగని చెప్పేసి వాటి జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఎంతమంది మొరిగినా, ఏమి చేసినా నువ్వేమి అధైర్యపడాల్సిన అవసరం లేదు. నువ్వేమి కృంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వేమి నీరసపడాల్సిన అవసరం లేదు. ఇదిగో దేవుని యందు దావీదు వలె ఒక నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగిన ప్రార్థన అనుభవంతో, విశ్వాసంతో నువ్వు బ్రతకాలే కానీ ప్రతి ఆపత్కాలములో నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆదుకొనుగాక. హల్లెలూయా. ఆశ్రయించాలి. భయము కలుగుతున్న దినము నాడంట ప్రభువుని ఆశ్రయించి బ్రతుకుతున్నాడంట. ఒక మాట చూడండి, ధైర్యము విడవకుండా ఆశ్రయించే భక్తిని చూపిస్తా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. అందరూ తీయండి మీ పరిశుద్ధ గ్రంథాన్ని. 28వ వచనాన్ని చదవండి. నెబుకద్నెజర్, షద్రక్, మెషక్, అబేద్నెగో వీరు దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తనను ఆశ్రయించిన దాసులను రక్షించనంట. స్తోత్రం చెబుదామా? బిగ్గరగా చెబుదామా? తనను ఆశ్రయించిన వారికి ఎవరిని పంపిస్తున్నాడంట? దేవుడు తన దూతలను పంపిస్తున్నాడంట. స్తోత్రం చెబుదాం. తనను ఆశ్రయించి బ్రతుకుతున్న వారి దగ్గరికి ఎవరిని పంపిస్తున్నాడు? దేవుడు తన దూతలను. చెప్పండి, ఎవరిని పంపిస్తున్నాడు? రక్షించటానికి ఎవరు వస్తున్నారు? కాపాడటానికి ఎవరు వస్తున్నారు? గట్టిగా చెప్పు. సహాయం చేయటానికి ఎవరు వస్తున్నారు? లేపటానికి ఎవరు వస్తున్నారు? దూతలను పంపుతున్నాడు దేవుడు. ఎవరి దగ్గరికి? దేవుని ఆశ్రయించు వారి దగ్గరికి. ఏ విషయంలో? మరణం ఎదురుగా ఉందని తెలిసిన, అగ్నిగుండము రేగుతుందన్న విషయం తెలిసిన, మరణము కళ్ళెదురుగే ఉన్నది. మీరు వాక్యం వినండి. మరణము కళ్ళెదురుగే ఉంది. మరి కొద్దిసేపట్లో చచ్చిపోతారన్న సంగతి తెలిసిన, ఇక చావే వారికి అంతమై ఉందన్న సంగతి తెలిసిన, షద్రక్, మెషక్, అబేద్నెగోలంట ప్రభువుని ఆశ్రయిస్తున్నారంట. స్తోత్రం చెబుదామా? మంచిగా చెబుదామా? ఎవరిని ఆశ్రయిస్తున్నారంట? ఎవరిని ఆశ్రయిస్తున్నారు? చెప్పండి, ఎవరిని ఆశ్రయిస్తున్నారు? దేవుణ్ణి. ఏముంది కళ్ళెదురుగా? చావు ఉంది. మరణం ఆల్రెడీ సిద్ధముగా ఉంది. రాజు కోపంతో ఉన్నాడు. 7 అంతలుగా అగ్ని మండుతుంది. అగ్నిగుండము బగ 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 రేగుతుంది. చనిపోతారని తెలిసినా కానీ
చావు ఇక శరణం అనుకున్నారు. ఇక అయిపోయింది. జనమందరూ కూడా సంతోషిస్తున్నారు. బబులోను దేశంలో ఉన్న జనమందరూ ఏం చేస్తున్నారంటే సంతోషిస్తున్నారు. ఎందుకో తెలుసా? నేటితో పేడ విడగరైపోతుంది, ఈ రోజుతో పేడ తెగిపోతుంది, ప్రార్థన పరుల రాజ్యాంగం కొట్టివేయబడుతుంది. ఇక ప్రార్థన చేసేవాడు లేడు మన ఇంట్లో, మన ఊర్లో లేడు. వీళ్ళని పడేస్తే చాలు సంఘం పడిపోయిద్దని అపవాదిగాడు ఆలోచన అండి. సేవకుడిని పడేస్తే చాలు సంఘం కృంగిపోయిద్ది. సేవకుడిని బలహీనపరిస్తే చాలు సంఘం నలిగిపోయిద్ది. సేవకుడిని చేతగాని వాడు చేస్తే చాలు సంఘములు బలహీనమైపోతారని అపవాదిగాడు ఎన్ని రకాలుగా పొంచి చూస్తుండో. ఇప్పుడు శద్రక్ మెషక్ అబ్దెనగోలకి భయంకరమైన శ్రమ వచ్చింది, భయంకరమైన వేదన, చావు ఎదురుగా ఉన్నది, ఇక చనిపోయే సమయం దగ్గరగా ఉన్నది. బబులోను దేశమంతా సంతోషిస్తుంది. ఈ రోజుతో మన దేశంలో ప్రార్థన అంటే చేసేవాడు లేడు అనుకుని. ఒక విషయం చెప్పిన, యేసు ప్రభు జన్మించిన తర్వాత కూడా హేరోదు రాజు యేసు ప్రభుని చంపటానికి చూసిండంట. హేరోదు రాజుని చంపేస్తే చాలు, యేసు ప్రభు అనబలిన బాలుడిని చంపేస్తే ఇక రాజును నేనే, రాజ్యాధికారం నాదే, ఇక నాకు మించినోడు ఎవడు లేడు, ఇక నన్ను తలదన్నేవాడు లేడు అనుకొని హేరోదు రాజు అంట చిన్న పిల్లలైనటువంటి వారందరినీ చంపేయండి అని శాసనం చేసిండు. మగపిల్లలు అనేవాడు లేకుండా చంపేయండి అని శాసనం చేసిండు. హేరోదు రాజు తలంచింది ఏంటంటే యేసు ప్రభు అనబడిన బాలుడిని చంపేస్తే ఇక రాజ్యానికి అడ్డం లేడు అనుకున్నాడు హేరోదు రాజు. ఇప్పుడు నెబుకద్నెజరు అనుకున్నది ఏమిటంటే శద్రక్ మెషక్ అబ్దెనగో అన్న వాడిని ముగ్గురిని చంపేస్తే ఇక బబులోను దేశంలో ప్రార్థన అనబడిన సంఘాలు ఉండవు. జాన్ వెస్లీ అనబడిన వ్యక్తిని మూలపడిస్తే, బలహీనపరిస్తే సంఘములో ఎదుగుదల ఉండదు. కాబట్టి జాన్ వెస్లీని కృంగదీస్తే చాలు, మాటల ద్వారానో ఎత్తిపోతూ మాటల ద్వారానో, నేను అనకపోయినా వాళ్ళ దగ్గరకు పోయి అంటే వాళ్ళు చెబుతారు ఆ మాటల ద్వారానో, ఆయన కృంగిపోతే చాలు నాకు సంతోషం, ఆయన నలిగితే చాలు నా కంటికి ఆనందం, ఆయన ఏడిస్తే చాలు నాకెంత సంతోషం అనుకునే అపవాది సంబంధులు ఉంటారు కొంతమంది. దేనికంటే సంఘం బలహీనం కావాలని, పరిచర్య బలహీనం కావాలని, సేవ బలహీనం కావాలని నా ఎదురుగా మాట్లాడరు చాలామంది. నన్ను ప్రశ్నించరు, నన్ను అడగరు. ఎందుకంటే ధైర్యం కావాలి కదా. నేనేమో ప్రతి ఆదివారం ప్రార్థన అయిపోవడంతోనే మీకు ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా దయచేసి నా దగ్గరకు రాండి, మనం కూర్చొని మాట్లాడదాం, మనం కూర్చొని డిస్కషన్ చేద్దాం. మాలో లోపాలే ఉన్నా, ఒకవేళ మాలో మీకు పాపం ఏగపడినా, ఒకవేళ నాలో మీకు దోషం ఏగపడినా రాండి, దానిని నియమం ప్రకారమో సరి చేసుకుందండి, మాట్లాడుకుందండి. నేనంటే నా దగ్గరకు రారు, నన్ను ప్రశ్నించరు. ఎవరో ఒకరి దగ్గర అంటే వాళ్ళు పోయి కంపల్సరీగా వాళ్ళతో అంటారు, ఆయన బాధపడుతుడు, ఆయన ఏడుస్తుడు, ఆయన నలిగిపోతుడు, ఇక అది చాలు నాకు సంతోషంగా ఉండిద్దని అపవాది సంబంధమైన ఆలోచన చేసేవారు చాలామంది ఉంటారు. బబులోను దేశంలో శద్రక్ మెషకేలు రేపిక ఉదయం మరో క్షణములో అగ్నిగుండానికి కాహుతి కాబోతున్నారు, చనిపోతున్నారు. వాళ్ళేమో నిరీక్షణ ఉంచారు, ఆశ్రయించిన దేవుని యందు పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఇక నచ్చని వాళ్ళు ఉంటారు కదా, నవ్వే వాళ్ళు, భుజాలు పొడుచుకున్న వాళ్ళు, చేతులు గిల్లుకున్న వాళ్ళు, మోకాలు గిల్లుకుంటూ ఉంటారు. కొంతమంది ఉంటారు, ఈ బ్యాచ్ ఉంటారు కొంతమంది. బబులోను దేశంలో ఇప్పుడు అటువంటి అనుభవంతో ఉన్న వాళ్ళు ఉంటే ఇక్కడ తగిన విషయం ఏంటో తెలుసా? శద్రక్ మెషకు ప్రభువుని ఆశ్రయించిన మరో క్షణమే, అయ్యా
నీవు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, నీవు మమ్మల్ని కాపాడకపోయినా పర్లేదు, నీవు మాత్రం మేము నమ్ముకొనదగిన సహాయకుడవు. స్తోత్రం చెప్పండి. ఆ ప్రార్థన అగ్నిగుండములో ఉన్న షద్రక్ మెషకుల కంట దేవదూతల సహాయం దిగొచ్చిందంట. బిగ్గరగా చప్పట్లు కొడదాం, ఇంకా బిగ్గరగా కొట్ట. ఏం దిగొచ్చిందంట? ప్రభువుని ఆశ్రయించిన వారికి ఏం దిగొచ్చింది? దేవదూతల సహాయం దిగొచ్చిందంట. అందుకే ఇప్పుడు దావీదు అంటున్నాడు కదా, నాకు భయము సంభవించు దినమున నేను నా దేవునిని ఆశ్రయిస్తూ బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా? నా దేవునిని ఆశ్రయిస్తే నాకేం పంపిస్తుందో తెలుసా? దేవదూతలను పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పండి. నేను ఇప్పుడు నుంచోలేని పరిస్థితి, నేను నిజంగా నుంచోలేని పరిస్థితే నాది. వాస్తవానికి ఈరోజు కుర్చీలో కూర్చొని వాక్యం బోధిద్దాం అనుకున్నా, మరలా ఎందుకో కాల్ రిపీట్ అయింది నాకు. రాత్రి నుంచి విపరీతమైన పెయిన్, తట్టుకోలేని వేదనతో మెసేజ్ పెట్టే గ్రూపులో, దయచేసి అందరూ ప్రార్థన చేయండి నా కొరకు అని మెసేజ్ పెట్టా. రాత్రి ఎంతమంది చూశారో మీకు తెలుసో తెలీదో మరి. కొంతమంది ఫోనులు చేశారు, ఏమైందయ్యా? నుంచోలేని పరిస్థితి తెలుసా మీకు? భయంకరమైన పెయిన్ రిపీట్ అయింది, అది ఇంకా ఎక్కువైంది రాత్రి. ఏదో ఒక బలహీనత నిలబడనివ్వకుండా చేస్తే చాలు అని అపవాదిగాడు ఆలోచన. ఈ మాట తెల్లవారుజామున నా దగ్గరకు వచ్చింది. షద్రక్ మెషకేలంట మరణం ఎదురుగా ఉన్నా కానీ, ఇక చచ్చిపోతున్నారన్న సంగతి తెలిసినా కానీ ప్రభువుని ఆశ్రయించటం మర్చిపోలేదంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, దేవుడు తన దూతలను పంపించి వారికి సహాయము చేసి రక్షించాడంట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పంపించాడంట? ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు? దేవదూతలు. ఇప్పుడు నా పక్కన దేవదూతలు ఉన్నారు. స్తోత్రం చెప్పండి. ఎవరున్నారు? నన్ను నిలిపారు. ఏంట్రాయనా? ఎవరు? దేవుని సహాయం నన్ను నిలబెట్టింది, దేవుని రక్షణ నన్ను నిలబెట్టింది, దేవుని కాపుదల నన్ను నిలబెట్టింది. నేనేమంటానంటే, ఆయనను ఆశ్రయించు వారిని దేవుడు ఎన్నడూ సిగ్గుపడనివ్వడు, సిగ్గుపడనివ్వడు. అమ్మగారే, మీరందరూ ప్రార్థనలు ఉన్నాక కుర్చీ వేసుకుంటావా అని నాకు సైగ చేసి, ఆ కుర్చీ వేయమంటావా అంటే, అవసరం లేదు, నేను నిలబడతా. స్తోత్రం చెప్పండి. ఏమన్నా? నేను నిలబడతా. ఆరాధన చేయటానికి కూడా లేదు, మరలా ఎందుకో కొద్దిసేపు అలా నిలబడి ప్రభువుని స్తుతించిన తర్వాత అప్పుడు వచ్చింది, నీవు నాకుండగా నీవే నా అండగా. భక్తుడు అన్నది కూడా అదే కదా. కొండ తట్టు నేను నిన్ను చూస్తున్నప్పుడు నాకు సహాయం ఎక్కడి నుంచి కలిగిద్దా అని నేను ఎదురు చూసినప్పుడు, అదిగో యెహోవా యొద్ద నుండి బలమైన దేవదూతలు నా యొద్దకు వచ్చారు. హల్లెలూయా. తనను ఆశ్రయించు వారి దగ్గరికి దేవదూతలను పంపిస్తాడంట దేవుడు. 91వ కీర్తన 11వ వచనం చూడండి, చూడండి చూడండి. 91వ కీర్తన చూడండి అమ్మా. 91వ కీర్తన 11వ వచనం. అందరూ చెప్పండి, నా మార్గం అనండి. మీకు ఇష్టం లేదా ఏంది? మరి చెప్పండి, నా మార్గం అనండి. నా మార్గములన్నిటిలో, ఇంకా మంచిగా చెప్పాల, నా మార్గములన్నిటిలో నన్ను కాపాడుటకు ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించెను. ఇప్పుడు మీకు చెప్పిన మాట అర్థమైందా? నా మార్గములన్నిటిలో నన్ను కాపాడటానికంట ఆయన ఎవరికి చెప్పిందంట? మన బాడీ గార్డ్స్. ఎవరు చెప్పాడంట? వి హ్యావ్ సోల్జర్స్.
ఎవరా సోల్జర్స్? ఏంజల్స్. చెప్పండి. వి హ్యావ్ సోల్జర్స్. సోల్జర్స్ పేరు ఏమిటయ్యా అంటే ఏంజల్స్. చెప్పండి అందరూ, ఏంజల్స్ అనండి. చెప్పండి, ఏంజల్స్. ఏందంట? ఏంజల్స్ అంటే దేవదూతలు. ఇప్పుడు ఎవరు మన మార్గాలన్నింటిలో కాపాడేది? చెప్పాలి. ఎవరు కాపాడుతున్నారు? దేవదూతలు మన మార్గాలన్నింటిలో మనల్ని ఏం చేస్తున్నారంట? కాపాడుతున్నారంట. ప్రసాద్ గారే ఒకరోజు నా దగ్గరకు వచ్చి, మీ ప్రార్థన, మన సంఘ ప్రార్థన వినాలి అయ్యా. ఒకరోజు తెల్ల తాసింతలా ఉన్నది, అది ఇట్ట బొడుకు, నేను ఇట్ట కాలైపోయా. వెనక నుంచి ఎవరో పిలిచారు నన్ను. ఎట్టయిపోయా, వెనక నుంచి ఎవరో నన్ను పిలిచినట్టు గుండె తిరిగిందంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరు పిలిచారు ఆయన్ని? దేవదూతలు. స్తోత్రం చెప్పండి. ఓ ప్రసాదా అంటున్నాడు. ఓకే ఓకే ఐ యామ్ హియర్ అన్నాడు. ఎమ్మన్న అదేం చేసింది? నిలబడ్డదిలే కానీ తనకు అపాయం రాకుండా దేవుడు సహాయం చేసిండు. స్తోత్రం చెప్పండి. మన మార్గాలన్నిట్లో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కాపాడుతుండ ఆయన. ఇశ్రాయేలును కాపాడు దేవుడు ఏం చేయడు? ఏదేరా మనం లేచాక 9 అయింది. ఆయన కుణకుడు. మనం కునికితే కొద్దిసేపు ఉండదే. సామెతల గ్రంథంలో ఉండిద్దంట, దుప్పటి అడుదన్న ఇడిదన్న కొద్దిసేపు ఉండదే. హాస్టల్ నుంచి వచ్చింది ఎందుకే? మన అమ్మాయి అంటుంది బయట, ఎందుకు మేము హాస్టల్ నుంచి వచ్చింది? పొద్దున్నే లేవటానికే. పొద్దున్నే లేవాలా మేము? ఎందుకే మేము వచ్చింది? పడుకోవటానికి. ఏమండి? ఆమెనే కాదు, హాస్టల్ పిల్లలు ఎట్టంటారు. మన రమ్య కూడా ఏమండిద్ది అవసరమైతే, ఎందుకే నన్ను సాగకూడదు అనిద్ది. ఎందుకు? హాస్టల్ నుంచి వచ్చింది ఎందుకు? రిలాక్స్ అవ్వటానికంట. దేనికంట? మరి ఇంటి దగ్గర ఉండి చదివాడు. నువ్వంటే హాస్టల్ నుంచి వచ్చింది, మరి పొద్దుగూకులు ఇంటి దగ్గర ఉండి చదివాడు అంటే వాడికి రిలాక్స్ అవసరం లేదా? ఏమంటే ఇశ్రాయేలు ప్రజలను కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. మనం మాత్రం నిద్ర జాలదు, సరిపోయినంతసేపు నిద్రపోతూనే ఉంటాం. అయినా కానీ కృప ఏంటో తెలుసా? నీ మార్గములన్నిటిలో యెహోవా నిన్ను కాపాడుటకు దేవదూతలను పెట్టాడంట. స్తోత్రం చెప్పు, దగ్గరగా చెప్పు, మంచిగా చెప్పు. అందుకే నేను ప్రసాద్ గారికి ఒక మాట గుర్తు చేసి అమ్మని చూడండి. 121వ కీర్తన 7వ వచనం చూడండి. 121వ కీర్తన 7వ వచనం చూడండి. అదిగో, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. నిన్ను కాపాడటమే కాదులే కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మన ప్రాణములను కాపాడుతున్నవాడు. హల్లెలూయా. ఏం కాపాడుతుండ ఆయన? మన ప్రాణాలను కాపాడుతున్న దేవుడు ఆయన. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుతామో అన్న భయం నీలో ఉండకూడదు. ఎలా జీవిస్తామో, ఎలా బాగుపడతామన్న భయం నీలో ఉండకూడదు. ఇది తగ్గదో అన్న భయం నీలో ఉండకూడదు. ఇక బాగుపడతామో లేదో అన్న ఆవేదన నీలో ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడంట. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అరవిందోల బిడ్డ అయిపోయింది అనుకుంటున్నారు వాళ్ళు. అంతేనమ్మ ప్రమేలరాని అయిపోయింది. ఆ అమ్మాయి రేత్రి కనుక పగులనక ఫోన్ చేస్తుంది, అయ్యా డాక్టర్లు భయపెడుతున్నారు అయ్యా, ఏందో అర్థం కావట్లేదు, ఇక అయిపోయింది అంటున్నారు. కొంతమంది ఏమో చచ్చిపోయిద్ది అంటున్నారు అయ్యా అని నాకు ఒకటే ఫోన్ చేస్తుంది. మేము ఒకరోజు మన తమ్ముడు నవీన్ని, మోసే తమ్ముడిని తీసుకొని రేత్రి 12ంటికి పోయి నువ్వు హాస్పిటల్ దగ్గరికి, నువ్వు ఫోన్ పెట్టే ఏ టైమైనా నీ దగ్గరకు వస్తానని చెప్పాను. 12ంటికల్లా రేత్రి అడగపోతే చక్కగా ఒక హాస్పిటల్లో ఎత్తే ఇక ఏమి లేదు. నేను జస్ట్ ఐసీ రూమ్లో పోయి ఆ పసికందిని చూసి చిన్న ప్రార్థన, ఈ ప్రార్థన చేశాను. ప్రభువా, మా ప్రాణములను కాపాడేవాడు నీవు.
ఈ బిడ్డ ఆయుష్నిచ్చిన దేవుడవు నీవు, ఈ బిడ్డకు కృపనిచ్చేవాడవు కూడా నీవే. ఒకవేళ అపరాధమే ఈ బిడ్డ మీద ఉంటే తీసివేయి, శాపమే ఈ బిడ్డను వెంటాడితే తీసివేయి. ఈ క్షణమే ఆ బిడ్డ శరీరంలోకి వెళ్తున్న ప్రతి ఒక్క ఇండిక్షనే కానీ, ఆయింట్మెంటే కానీ, ఇంకేదన్నా కానీ, టానిక్కే కానీ యేసు రక్తముగా మారునుగాక అన్న ప్రార్థన చేశా. ఆ పిల్ల ఎలా ఉంది ఇప్పుడు? మంచిగా ఉందా? దేవుని కృప చేత, అద్భుతమైన కృపతో బ్రతికుంది. స్తోత్రం చెబుదాం. దేవుడు అంట మన ప్రాణాల్ని కాపాడేవాడండి ఆయన. ఇక్కడ కూర్చున్న ప్రతి వారిలో ఏదో ఒక అపాయం సంభవించింది, ఏదో ఒక అపాయం వెంటాడింది. లేవలేని పరిస్థితులు ఎన్నో వచ్చినాయి. ఇక లెగిస్తానా లేదా అన్న డౌట్తో బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారేడ. అయితే దేవుడు నిన్ను కనురించి, దేవుడు నిన్ను కనికరించి, నీ పట్ల కృప చూపి నిన్ను జ్ఞాపకం చేసుకోమని, నీకు ప్రొటెక్షన్ ఇవ్వమని, నిన్ను నిలబెట్టమని తన దగ్గరున్న దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చిందంట. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే షద్రకు మెషకులంట మరణం ఎదురుగా ఉన్నా కానీ, మరణము వాళ్ళ ఎదురుగా ఉందని తెలిసినా కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ బాగుండిద్దండి. ఒక మాట చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము చూడండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16-17 వచనం చూడండి. షద్రకు, మెషకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. ఇదిగో ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. భయపడుతున్న వారు ఏ విషయంలో భయపడుతున్నారో ఆ భయం దగ్గర ఈ మాటలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఇక్కడ బిగ్గరగా స్తోత్రం చెప్పండి, ఇంకా బిగ్గరగా చెప్పండి. నేను చెప్పను, మీరు చెబితే లైవ్లో ఉన్న వాళ్ళకి వినపడాలి. బిగ్గరగా చెప్పండి. ఎవరంట ఆయన? రక్షించుటకు సమర్థుడు అనండి. అందరూ చెప్పండి, సమర్థుడు అనండి. సమర్థుడు, సమర్థుడు, సమర్థుడు. దేనికి? రక్షించుటకు సమర్థుడు. నువ్వు కాకపోతే మా నాన్న ఉండరా అంటారుగా, దాని అర్థం ఏంది? మా నాన్న మాకు సమర్థుడు. ఏంది? మా నాన్న మాకు సమర్థుడు. ఐడి నవ్వుతున్నావేంద్రా? మా డాడీ మాకు ఏమైండు? సమర్థుడు. డాడీని గుర్తు చేయటంతో నేను హ్యాపీ వచ్చింది ఐడికి. పిల్లల కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు షద్రకు మెషకులు అంటున్నారు కదా, వారి జీవితంలో ఎదురైన సమస్యను చూసుకొని, నెబుకద్నెజరు, నువ్వు అనుకుంటున్నావు ఈ రోగం తగ్గదని, నువ్వు అనుకుంటున్నావు ఈ శ్రమ పోదని, నువ్వు అనుకుంటున్నావు ఈ బాధలు పోవని, నువ్వు అనుకుంటున్నావు ఈ కష్టం పోదు అని, నువ్వు అనుకుంటున్నావు మా బ్రతుకులు ఇంతేనని. నేనేమంటాను తెలుసా? నా దేవుడు ప్రతి విషయంలో రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక కింద అంటున్నారు కదా, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపము, నువ్వు ఏది పెట్టినా మేము తినము, ఏది పెట్టినా మేము తాగము. దిస్ ఈజ్ ద డిక్లేర్. రక్షిస్తాడని మేము చెప్పినవు నీకు. మన వాళ్ళు ఏమంటారంటే, ప్రార్థన చేస్తాం, అయ్యగారు వచ్చిండు,
ప్రార్థన చేసిపోయిండు అంటుంతో ఇప్పుడు అన్యులకి ఏమని ఉండిద్దంటే, మొన్న వాళ్ళ అన్న తమ్ముడు అంటుండు, ప్రార్థనే చేస్తున్నారుగా, ఏమైనా రిజల్ట్స్ ఉందో, ఏమీ లేదంటుండు. అంటే ఆ అబ్బాయికి ప్రార్థన అనుభవం లేదు, ప్రార్థన తెలియదు. కాబట్టి నేనేమన్నానంటే, ఒకవేళ రక్షించకపోయినా నా దేవుడైతే గొప్పోడే. నువ్వు దేవుని దూషించొద్దురాబాయ్. ఇప్పుడేదో కష్టం వచ్చిందని, ఇప్పుడేదో బాధ ఉందని, పిల్ల ఐసీలో ఉందని, లేదంటే నీకు రోగం ఉందని, నీకు జబ్బు ఉందని, అర్థమైందా, తగ్గట్లేదని, తలనొప్పి ఎక్కువైందని, ఒళ్ళొప్పులు ఎక్కువైనాయి అని, అర్థమైందా, కుటుంబంలో శ్రమ ఎక్కువైతుందని, బాధలు ఎక్కువైతుందని నువ్వు మాత్రము దేవుని దూషించే అంత అధికారం నీకు లేదు. శద్రకు మెషకలు అంటుంది ఏంటంటే, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినను, స్తోత్రం చెబుదామా, రక్షించకపోయినను మా దేవుడైతే సమర్థుడే. ఆయన మార్పు లేనివాడు, మాట తప్పనివాడు. నడకలో కానీ, పడకలో కానీ, మాటల్లో కానీ ఎక్కడా కూడా మదమత్సరం లేనివాడు. మనుషులు అనుకున్నంత మూర్ఖుడు కాదు, మనుషులు తలంచేంత శాతగాని వాడు కాదు ఆయన. మనుషులే తొందరపడతారు, ప్రార్థన చేశారు ఏమైంది, ప్రార్థన చేశారు ఏమైందని అంటారు. కానీ శద్రకు మెషకలు ఉంచిన విశ్వాసం, నిరీక్షణ చాలా మంచిది. అదేంటో తెలుసా, ఆయన రక్షించిన రక్షించకపోయినా మా దేవుడు గొప్పవాడే. స్తోత్రం చెబుదాం, మంచిగా చెబుదాం. నేను గొప్పవాడే అంట, మీరు స్తోత్రం చెబుతున్నారు. గొప్పవాడు, స్తోత్రం చెప్పండి మంచిగా. గొప్పవాడు, గొప్పవాడు, సమర్థుడు, శక్తిమంతుడు, చాలినవాడు, సరిపోల్చదగినవాడు, స్తోత్రార్హుడు, నమ్మదగినవాడు, నడిపించే నాయకుడు. ప్రతి విషయము ఆధారపడి బ్రతకాలి, నిరీక్షణ ఉంచాలి. ఆశ్రయించటం అంటే కష్టాలను బట్టి దూషించటం కాదు దేవుణ్ణి. ఆశ్రయించటం అంటే దేవుని నామాన్ని అవమానపరచటం కాదు. ఆశ్రయించటం అంటే మర్చిపోయి బ్రతకటం కాదు. నీ ప్రతి వ్యాధి, బాధలో, దుఃఖములో నా దేవుడు నీకు ప్రొటెక్షన్ ఎప్పుడో సిద్ధపరిచిండు, తన దూతలకు చెప్పిపెట్టిండు, ఆజ్ఞాపించిండు వారికి. అందుకే దావీదు అంటున్నాడు, అటన్నిటిని ఎరిగి నాకు భయము సంభవించు దినమున నేను నా దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పుడు భయము కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని మోషే? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవునిని ఆశ్రయిస్తే ఏం కలిగిద్దాయి అంటే రక్షణ. దేవునిని ఆశ్రయిస్తే ఏం కలిగిద్దాయి అంటే సమాధానం. దేవునిని ఆశ్రయిస్తే ఏం కలిగిద్దాయి అంటే నెమ్మది. దేవునిని ఆశ్రయిస్తే ఏం కలిగిద్దాయి అంటే కృప. దేవునిని ఆశ్రయిస్తే ఏం కలిగిద్దాయి అంటే ప్రతి దుఃఖములో నుండి నా దేవుడు నీ కన్నిటిని నాట్యముగా మార్చునుగాక. కాబట్టి విశ్వాసం ఉంచండి, నిరీక్షణ కలిగి బ్రతకండి. నీకు కలిగే ప్రతి భయము నాడు ప్రభువుని ఆశ్రయించి బ్రతుకు. ఆశ్రయించిన ప్రతి వారికి నా దేవుని దూతల సహాయం, రక్షణ నిండుగా కలుగునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందండి, అందరం ప్రార్థన చేసుకుందండి. ప్రతి ఒక్కరూ తలలు వంచండి.